నా తల్లిదండ్రులు యేసుక్రీస్తుని నమ్మారు కాబట్టి నేను యేసుక్రీస్తుని నమ్మాను అని అనట్ల. అమ్మాయిలు తాగుడు ఇదే జీవితం అయిపోయింది. వీధి సువార్తలు చేయడం మొదలెట్టారు. డాడీ ఒకవైపు స్ట్రీట్ ప్రీచింగ్లో ఉన్నారు. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్యాకెట్ ఆడుతున్నాం అక్కడ. బైబిల్ ఎంత ప్రేమిస్తుందో అంతే గద్దిస్తుంది. నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడో అంతే విధంగా గద్దిస్తాడు కూడా. బైబిల్ ఒక్కటే నిన్ను దారి తప్పిస్తుందా? ఎందుకని ఇతర దేవీ దేవతలు నిన్ను దారి తప్పించలేరు అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. నాకు వచ్చింది ఆ క్వశ్చన్. అంటే పూర్తిగా అబ్రాడ్లో ఆ జాబ్ విడిచిపెట్టేస్తారు. ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనేది డిజైన్ చేపిస్తున్నా. ఆ ఫుడ్ డెలివరీ యాప్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్న జొమాటో స్విగ్గీ లాగా కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. మన ఇండియాలో మన హైందవ సహోదరులైనా ముస్లిం సహోదరులకైనా సరే భక్తి ఎక్కువ. మన క్రిస్టియన్స్ కూడా అంత చేయరేమో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ కిరణ్ పాల్, ఈ బ్రదర్ అందరికీ తెలిసిన వ్యక్తి. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను అందరికీ సుపరిచితుడే. ఎందుకు పనికిరాని వ్యక్తి ఇప్పుడు దేవుడు ఎటువంటి స్థాయిలో ఉంచాడో ఈ బ్రదర్ సాక్ష్యం వింటే అందరికీ ఆశ్చర్యమే. తప్పకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను. నా పేరు కిరణ్ పాల్. మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్స్. సో నేను కూడా బై బర్త్ క్రిస్టియనే. మరి చిన్నతనం నుంచి నేను దేవుని ఎరిగిన వ్యక్తినే. దేవుడు మాటలు వింటూనే, మా తల్లి మంచి ప్రేయర్ఫుల్, మై మదర్. సో ఆ ప్రేయర్ఫుల్ లైఫ్లో నుంచే వచ్చిన వ్యక్తిని నేను కూడా. మరి తెలిసిందేగా, యవ్వనంకి వచ్చేసరికి పడిపోతాం. చాలామంది జీవితంలో జరిగేది ఇదే, యవ్వనంకి వచ్చేసరికి పడిపోతాం. నా జీవితంలో జరిగినవి కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. అవి నేను షేర్ చేసుకుంటాను. మళ్ళీ దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడు అనే విషయాలు కూడా నేను షేర్ చేసుకోవడానికి జరుగుతుంది. అయితే బాల్యంలో దేవుడంటే భక్తి బాగా ఎక్కువ. నాకు చాలా భక్తి ఎక్కువ. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని, కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నాకు దేవుడు అంటే ఎంత భక్తి అనేది. మా డాడీ మంచి డ్రింకర్. ఆ టైమింగ్లో నాకు తెలిసి ఒక 7 years ఉంటాయేమో, నాకు 7 to 8 years. ఆ టైమింగ్లో డాడీ బాగా తాగి వచ్చి, తాగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు. మా మదర్ని చాలా ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉండేవాళ్ళు. అయితే మదర్ చాలా ప్రేయర్ఫుల్. మమ్మల్ని కూడా ఎప్పుడు మోకాల మీద ఉంచి, నాన్న చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడ్రా, నువ్వు ప్రార్థన చేయి నాన్న, దేవుడు ఖచ్చితంగా మీ డాడీని మారుస్తాడ్రా అని చెప్పేసి చిన్నప్పుడు కూడా ప్రార్థన చేయించేది మమ్మీ. సో అలాగా కొంతకాలం గడిచింది. నాకు తెలిసి 8 years అనుకుంటా. సో నిద్రపోతున్నప్పుడు ఒక కళ. మా ఊరికి యేసుక్రీస్తు ఆకాశం నుంచి కిందకి దిగి వస్తూ ఉంటే నేను ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి చూస్తూ యేసుక్రీస్తు వస్తున్నారు అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను అప్పుడు ఆయన్ని అడిగింది ఒకే ఒక్కటి, యేసయ్య మా డాడీని మార్చవా అని అడిగా. అది నాకు కళ. ఆ కళ నాకు గుర్తొచ్చింది. నేను మా మమ్మీకి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ప్రార్థన ఎక్కువగా. సో కష్టాలు నష్టాలు అన్నీ అనుభవిస్తూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. నేను కూడా ప్రేయర్ చేశా. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి, నా 10th class ఆ టైంకి వచ్చేసరికి డాడీ డ్రింకింగ్ మానేశారు. ఇది కేవలము ఇంట్లో ప్రార్థన జరగడం వల్లనే. క్రీస్తుని నమ్మి, క్రీస్తుని అనుసరించి, క్రీస్తుని అడిగాము కాబట్టి యేసుక్రీస్తుని దేవుడు మార్చడాన్ని మేము నమ్ముతున్నాం. ఇది నా బాల్యంలో నేను చాలా బౌండరీస్లో పెరిగా. మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉండడం, స్టడీ నిమిత్తం 4 years అక్కడ ఉంటాం. సో మనం ఏంటంటే చదువుకోవాలి ఇంటికి రావాలి, ఎటువంటి పాపం అనేది నా దరిదాపుల్లోకి రాల. ఆ సమయం నుంచే నేను నెమ్మదిగా దారి తప్పిపోవడం మొదలుపెట్టి, చిల్లర అమౌంట్ పాకెట్ల నుంచి తీయడం, దొంగతనం చేయడం. ఇంకా ఒక ఏజ్ వచ్చింది, 10th class వచ్చేసరికి మీకు తెలిసిందే, అప్పుడే టచ్ స్క్రీన్ మొబైల్స్ వచ్చినాయి. ఆ టచ్ స్క్రీన్ మొబైల్స్ వస్తాం, అవి ఎదుటి వాళ్ళు వాడుతుంటే నాకు వాడాలని అనిపించేది. కానీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్ టచ్ స్క్రీన్ మొబైల్ కొనే పరిస్థితులు కాదు ఆ టైమింగ్లో. సో నేనేం చేశాను అంటే, మా అత్తగారు వాళ్ళకి డాక్టర్ డబ్బులు వస్తే
ఆ డాక్రా డబ్బులు బీరువాలో దాచిపెడితే నేను సీక్రెట్గా వెళ్ళి దానిలో నుంచి ఒక 3000 తీసుకొని మొబైల్ కొనుక్కోవడం కోసం వెళ్ళి మొబైల్ కొనుక్కున్నాను నేను ఆ టైమింగ్లో. సో అక్కడ మొదలైందనమాట అలా దొంగతనం చేయడం ఒకటి. ఈ ఎఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది, అట్రాక్ట్ అవ్వడం. ఇంకా వయసు పెరిగే కొలది వయసు పెరిగే కొద్దీ అమ్మాయిలకి అట్రాక్ట్ అవ్వడం. నా ఎర్లీ ఏజ్లోనే నేను స్టార్ట్ చేశాను అమ్మాయిలకి అట్రాక్ట్ అవ్వడం. తప్పిపోయా, దేవుణ్ణి అనుసరించడం మానేసా. ఇంకేంటంటే పేరుకి క్రైస్తవుడిలా మారిపోయా. అక్కడి నుంచి ఇంకా అమ్మాయిలంటే పిచ్చి, అమ్మాయిలు వెనకాల పరిగెత్తడం. ఇక ఎలాగంటే నా జీవితం ఎలా మారిపోయిందంటే రాను రాను అమ్మాయిలు, డబ్బు, జోదం, ఎలాగోలా డబ్బు కావాలి చేతిలోకి, జోదం, ఇక లేని అలవాటు అంటూ లేకోకుండా మొత్తం అన్నీ జీవితంలోకి వచ్చింది. ఎదుగుతూ ఉన్నా, డిప్లొమాకి వచ్చా, డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇక అప్పుడు ఇంకా మరీ యవ్వనం ఉంటుంది కదా, యవ్వనం ఈ దశలో డ్రింకింగ్ అలవాటైంది. మరి ఇవన్నీ కూడా మరి మీ కుటుంబ సభ్యులకి తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. తెలీదు. యాక్చువల్లీ నేను మొబైల్ తీసిన విషయం, అమౌంట్ దొంగతనం చేసిన విషయం మా ఫ్యామిలీకి తెలుసు. మా అత్తయ్య చాలా స్ట్రిక్ట్ ఉంటారు. యూనో ఆ ఏజ్లోనే నేను ఒప్పుకునేవాడిని కాదు. నేను తీయలేదు, నాకు తెలియదు, నేను తీయలేదు, నాకు తెలీదు. కానీ నేను ఒక్కడినే ఆ ఇంట్లో ఉన్నది. సో మా అత్త అది కఠినం ఏం కాదు. చిన్నప్పుడు బాల్యంలో బిడ్డలను శిక్షించకపోతే వాళ్ళు దారి తప్పిపోతారు అంటారు చూడండి. ఆ రకంగా మా అత్తగారు, మా మేనత్త సో కొట్టారు. అప్పటికి నిజం చెప్పలా. కారం పెట్టారు కళ్ళల్లో, అప్పటికి నిజం చెప్పలా. తర్వాత కూర్చోపెట్టి ఏమనం నువ్వు తీసావా అని అడిగితే అప్పుడు చెప్పాను అనమాట. సో ఇట్లాగా ఫ్యామిలీ ఖండిస్తారు, ఫ్యామిలీ గాలి కుదిలేలా. దే ఆర్ వెరీ ప్రేయర్ఫుల్. బట్ మనము దారి తప్పిపోయాం. బయట లోకాన్ని చూసి బాగా అట్రాక్ట్ అయ్యి దారి తప్పిపోయాం, ఫ్యామిలీకి తెలుసు. సో డిప్లొమాకి వచ్చేసాను. డిప్లొమాలో ఫైనల్ ఇయర్లో తాగుడు అలవాటైంది. ఒక బీర్తో స్టార్ట్ అయింది, ఇక తాగడం ఆపల. అమ్మాయిలు తాగుడు, అమ్మాయిలు తాగుడు, ఇదే జీవితం అయిపోయింది. ఇదేంటి, పేరుకి క్రైస్తవుడినే కానీ నా జీవితం ఇది. ఇంత వరస్ట్గా నేను ఎదుగుతా ఉన్నా. బీటెక్ ఎంటర్ అయ్యా. బీటెక్లో మళ్ళీ సేమ్ రిపీటెడ్. బీటెక్ నాగాల్యాండ్ స్టేట్లో చేశాను, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. అక్కడ సేమ్ రిపీటెడ్, తాగడం, అమ్మాయిలు, ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయాల. ఇదొక్కటే నేను చేసిన గుడ్ థింగ్. సో ఇలాగ వెళ్తూ ఉన్నాను. నాకు 21 ఇయర్స్ వచ్చింది. 21 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ టైం పీరియడ్లో మా ఇంట్లో వాళ్ళకి తెలీదు నేను ఎంత వరస్ట్ అని. తాగుతానని తెలీదు, అమ్మాయిలు వెనకాల తిరుగుతానని తెలీదు. బట్ లవ్ అఫైర్స్ అలాంటివి ఉండేవని తెలుసు. వాళ్ళు నన్ను ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, దేవుడి దృష్టి ఇది మంచిది కాదు అని చెప్పేవాళ్ళు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి దేవుడు అంటే మర్చిపోయా. దేవుడు అంటే అందరూ దేవుళ్ళే, అందరూ సమానమే నా దృష్టికి. ఇక ఈ గ్యాంగ్ ఒకటి తయారు చేసుకునేవాడిని. జంటలుగా ట్రిప్స్ వేసేవాళ్ళం. ఎక్కడెక్కడికి వేసేవాడిని అంటే అన్నవరం టెంపుల్కి, విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి, 7 కొండలు ఉంటారు చూడండి, తిరుపతి, పెద్ద తిరుపతికి ఇలా ట్రిప్స్ వేయడం, బొట్టు పెట్టుకోవడం. ఇలాగా అసలు దేవుడు అంటే మర్చిపోయా. ఇక దేవుడు అంటే నా దృష్టిలో ఏంటంటే అందరూ దేవుళ్ళే అన్న రీతికి వెళ్ళిపోయా. నా జీవితం అంత వరస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. తాగుడు, తిరుగుడు అన్నీ. ఇక లేని అలవాటు లేదు. ఒక్క స్మోకింగే రాలేదు. దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు, ఆస్తమా అనే ముళ్ళు. ఆ ముళ్ళు ద్వారా స్మోకింగ్ అనేది ఎంటర్ అవ్వాలి, స్మోక్ ఎలర్జీ ఉండటం వలన. లేకపోతే అది కూడా ఎంటర్ అయ్యేది. ఎదిగాను. 21 ఇయర్స్ వచ్చినాయి. బీటెక్ అయిపోయింది. కరోనా వచ్చింది అదే టయానికి. కరోనా వచ్చే టయానికి ఇంటికాడ ఉండడం మొదలెట్టా. కాలేజెస్ క్లోజ్ అయినాయి కదా, ఇక క్లోజ్ అవ్వడం వల్ల ఇంటికాడ ఉండటం మొదలెట్టా. అక్కడి నుంచి దేవుడు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రణాళిక అక్కడ స్టార్ట్ అయింది. డాడీ, నేను చెప్పా కదా, నా 10th క్లాస్కి వచ్చేసరికి డాడీ డ్రింకింగ్ ఇవన్నీ మానేశారు, ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్గా మారారు. సో అక్కడి నుంచి ఆయన బైబిల్ చదవడము, చర్చికి వెళ్ళడము రెగ్యులర్గా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ నామకార్థ క్రైస్తవంలో ఉండిపోయాం. చర్చికి వెళ్ళే వాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం, ఇక టీవీ పెట్టి నచ్చినట్టు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ ఒక్క గంటే ఆత్మీయతలో, తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం. కానీ నామకార్థ క్రైస్తవ్యం ఏదో సండే చర్చికి వెళ్ళాలి అంటే దేవుడిని ఒక చర్చిలో తలిపేసి బంధించేసినట్టు
అక్కడికి వెళ్తే దేవుడు ఉంటాడు, బయటకు వస్తే దేవుడు బయటికి రాలేడు అన్నట్టు ఉండేది మా జీవితం. తర్వాత డాడీ స్లోగా ఆయన దేవునికి దగ్గరయ్యారు, సంఘ పెద్దగా చేశారు. సంఘ పెద్దగా చేసిన కాడ నుంచి రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి ఆయనకి. ఆయన డాడీ ఏం చేశారంటే బైబిల్ చదవడం మొదలెట్టారు. ఒకరోజు ఒక అవకాశం వచ్చింది డాడీకి, వాక్యం చెప్పే అవకాశం. ఆ వాక్యం చెప్పే అవకాశంలో ఫ్లోలో వచ్చింది అనుకుంటా, మరి సినిమాల గురించి వచ్చినట్టుంది. ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే, అరే నేను అక్కడ బోధించా, ఇక్కడ నేను టీవీ చూస్తున్నా, రేపు పొద్దున నన్ను ఒకరు క్వశ్చన్ చేస్తే అనే ఆలోచనల ద్వారా డాడీ మారు మనసు పొందారు. ఫస్ట్ పరిపూర్ణంగా మారు మనసు పొందారు. సువార్త చేయడం మొదలెట్టాడు, బైబిల్ చదవడం మొదలెట్టారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవుడు ఏం చేయమన్నాడో అవి చేయడం మొదలెట్టారు డాడీ. ఎందుకు నేను డాడీ గురించి చెప్పానంటే, కుటుంబంలో హెడ్ తలకాయ మారితే కుటుంబం అంతా మారు మనసు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విషయము నా జీవితంలో జరిగింది. కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నేను ఇంట్లో ఉన్నా. డాడీ మెసేజెస్ వింటూ ఉండేవారు టీవీలో, ఎడ్వర్డ్ విలియమ్స్ గారివి, ప్రకాష్ గంట్ల గారివి, ఇలాగా కిరణ్ పాల్ అన్నవి కూడా వింటూ నాలెడ్జ్ కోసం అన్నీ, జాన్ పాల్ గారివి, అందరివి వింటూ ఉండేవాళ్ళు. నన్ను నాన్న కూర్చో, కాలు నొప్పి వస్తుందిరా, కాలు నొక్కు అనేవాళ్ళు. నేను డాడీకి మంచి గౌరవం ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా, కాళ్ళు నొక్కుతూ ఉండేవాడిని. ఇక ఈ టైమే అనమాట టీవీలో మెసేజ్ వచ్చేది. ఎన్నో వాక్యాలు అలాగ నాకు వినిపించడం వల్ల చాలామంది వాక్యం చెప్తా ఉన్నప్పుడు టచ్ అయ్యేది నాకు, నా గురించే. నాకు అర్థమయ్యేది డాడీ నన్ను అక్కడ లాక్ చేశారు, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏమంటారు, గుర్రాన్ని బావి దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము, ఒంటినో గుర్ర అనేది అంటారు కదా, ఆ రకంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు ఎలా పట్టుకుంటే వీడు జారిపోతాడు, ఎలా వదిలినా కానీ జారిపోతాడు, అందుకే ఎలా హోల్డ్ చేసేవారు డాడీ. నేను బయట తిరిగేసి వచ్చేవాడిని, కూర్చొని డాడీ కాలు నొక్కుతూ ఉండేవాడిని, మెసేజ్ వింటూ ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడడం మొదలెట్టారు. ఎంత అంటే అమ్మాయికి అంత బానిస అయిపోవడం అనేది నేను మారిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ రోత జీవితాన్ని నేను ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. వాక్యం వింటా ఉన్నా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారివి ఎక్కువ వింటూ ఉండేవాడిని. ఇక జాన్ పాల్ గారివి, కిరణ్ పాల్ అన్నవి, వీళ్ళందరూ వింటూ ఉండేవాడిని. కిరణ్ పాల్ అన్న దగ్గర సబ్జెక్ట్ తీసుకునేవాడిని, జాన్ పాల్ గారి దగ్గర సబ్జెక్ట్ తీసుకునేవాడిని, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గర జీవితాన్ని మార్చుకునే విధానాన్ని చూసా, ప్రకాష్ గంట్ల గారి దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నా. ఇలాగా అందరినీ కలిపి వాళ్ళ వాక్యాలు వింటూ స్లోగా మారు మనసు పొందడం అనేది జరిగింది. వీటన్నిటికీ కూడా నేను వెంటనే మారు మనసు పొందల. డాడీ స్ట్రీట్ ప్రీచింగ్ స్టార్ట్ చేశారు, వీధి సువార్తలు చేయడం మొదలెట్టారు. డాడీ రోడ్డు మీద వీధి సువార్త చేస్తున్నారు. అదే టైమింగ్లో మేబీ ఫెస్టివల్, నా 23 years, ఐ థింక్ 23 years. ప్యాకెట్ ఐడియా ఉంటే మీకు, ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. డాడీ ఒకవైపు స్ట్రీట్ ప్రీచింగ్లో ఉన్నారు, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్యాకెట్ ఆడుతున్నాం అక్కడ. ఆ విషయము మరి డాడీ దగ్గరికి ఎలాగెళ్ళిందో వెళ్ళింది. నేనేమో లోన బయట అంటున్నారు, నేను అమౌంట్ వేసరడం, డబ్బులు రావడం, జోబులో పెట్టుకోవడం, సైలెంట్గా ఇంటికి రావడం, మళ్ళీ డాడీ స్ట్రీట్ ప్రీచింగ్కి మొత్తం అన్నీ నేనే సెట్ చేసేది. అలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డాడీ ఇంటికి వచ్చి మమ్మీ దగ్గర ఏడ్చారు. మిమ్మల్ని ఏమనలేదు? నన్నేమనలా, మమ్మీ దగ్గర ఏడ్చారు. నా జీవితం, నేను రోడ్డు ఎక్కి వాక్యం చెప్తుంటే నా కొడుకెళ్ళి ప్యాకెట్ ఆడుతున్నాడు. 10 మందికి నేను బోధిస్తుంటే నా కొడుకెళ్ళి ప్యాకెట్ ఆడుతున్నాడు. ఇల్లును సరి చేసుకోకుండా నేను రోడ్డు ఎక్కా, ఇల్లుని గాలికి వదిలేసా, నేను రోడ్డు ఎక్కా అని చెప్పేసి డాడీ ఆ పాయింట్స్ మీద మమ్మీకి చెప్పి ఏడుస్తున్నప్పుడు, మమ్మీ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. డాడీ అంటే నాకు చాలా భయం. నన్ను కొట్టేవారు, చిన్నప్పుడు కొట్టేవారు. ఒక ఏజ్ వచ్చినప్పుడు కొట్టడం ఆపేశారు. తిడతారు, అంటే మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా తిడతారు. సో గద్దిచ్చేవాళ్ళు ఇవన్నీ ఉండేవి, కానీ గట్టిగా హోల్డ్ చేసేవారు కాదు, ఇంకా చెడిపోతానని. అందుకని ఇలా ఉంచేవాళ్ళు అనమాట. ఆ తండ్రి వేదనలో నుంచి నేను చూసింది ఏంటంటే, డాడీ మారు మనసు పొందాడు. నేను చిన్నప్పుడు చెప్పా మీకు, 7 years అప్పుడు నేను డాడీ గురించి ప్రార్థన చేశా, తాగుడు మానాలని. అదే తాగుడులోకి నేను వెళ్ళా. నాకు ఆలోచనలు పెరిగినాయి.
దేవుడు ఆ తలంపులు ఇచ్చాడు, మాట్లాడడం మొదలెట్టాడు. అప్పటి నుంచి ఇక లేట్ చేయకోకుండా నేను డాడీ బాప్తీసం తీసుకుంటా అని చెప్పేసి ఎలా ఉన్నవాడిని అలాగే బాప్తీసానికి సిద్ధపడ్డా. ఈ టైం పీరియడ్లో సుందరరావు పాస్టర్ గారు అని చెప్పేసి మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు. సో ఆయన నా లైఫ్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటారు కదా, ఆ రకంగా యవనస్తుల్ని కూర్చోబెట్టి వాక్యం బాగా ఎక్కువ చెప్పేవాళ్ళు. ఆయన వెళ్ళి కూర్చున్నప్పుడు వాక్యము చెప్తా నాన్న ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇది చూడు అనేవాళ్ళు. అలాగా చెప్తా ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా స్పిరిచువల్లో లైఫ్లో ఎదగడం అనేది జరిగింది. ఇలా దేవుని దగ్గరికి నేను వచ్చి ప్రతి ఒక్కటి కూడా నేను బైబిల్ స్టార్ట్ చేశాను చదవడం. నా జీవితం ఎలాంటిదని చెప్పాను, తాగుడికి, తిరుగుడికి, సినిమాలకి, ఇక అమ్మాయిలు, జూదం, ఇక లేదంటే ఏముంది నా జీవితంలో. ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే డాడీ అలా బాధపడ్డారో, అసలు ఏముందా దీనిలో అని చదవడం మొదలెట్టాను. కంటిన్యూస్గా ధ్యానం చేయడం మొదలెట్టాను. చదవడం అంటే ఏదో తీసి చదివేసి 2 నిమిషాల్లో ఒక అధ్యాయం అవగొట్టడం కాదు. ఒక అధ్యాయం అవగొట్టడానికి నాకు గంట సేపు పట్టేది. అలా ధ్యానం చేస్తూ నేను బైబిల్ చదివా. ఎప్పుడైతే బైబిల్ ముగిచ్చానో పరిపూర్ణమైన మార్పు నాలో వచ్చింది. తాగుడు అనేది ఆగిపోయింది నా జీవితంలో. వ్యభిచారం అంటే అమ్మాయిలు చూసే విధానంలో కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించే విధానం కానీ మారిపోయింది నా జీవితంలో. ఎలా మారిపోయానంటే, ఇప్పుడు నా కళ్ళ ముందర ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ వెళ్తా ఉంటే నా కళ్ళకి ఏమన్నా తప్పుగా అనిపిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నా కళ్ళు తిరుగుతాయి. నేను చూడాలని కూడా చూడను, నేను అబ్రాడ్లో ఉంటాను కాబట్టి. సో అక్కడ ఉన్న కల్చర్ని బట్టి, వాళ్ళ డ్రెస్ సెన్స్ని బట్టి అనుకోకుండా ఎదురవుతారు. ఎదురైనప్పుడు నేను చూసే దానిలో ఎక్కడన్నా పొరపాటు ఉంటుందేమో అనే ఒక ఆలోచనతో నేను తల తిప్పేస్తాను. దేవుడు వాక్యం ద్వారా అంతా నాతో మాట్లాడి అంత చక్కగా నన్ను సరిదిద్దాడు. ఇదంతా నా పాస్ట్ లైఫ్కి ఇప్పటికి కంపేర్ చేస్తూ వస్తే చాలా మార్పు వచ్చింది. డ్రింకింగ్ మానేసా, స్త్రీల పట్ల నా విధానం మారిపోయింది. ఎవరితో మాట్లాడేటప్పుడు అక్క, చెల్లి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతానో అలా మాట్లాడడం ఇలా మారిపోయింది. ఇక బెట్టింగ్ అంటారా, బైబిల్ నేను చదువుతున్నప్పుడు అన్యాయంగా వచ్చిన రూపాయి కూడా మన దగ్గర నిలబడదు. వ్యామోహం, డబ్బు వ్యామోహం అనేది ఉండకూడదు. ఉన్న దాంతో సంతృప్తిగా ఉండాలి. సమృద్ధి దేవుడు దయచేస్తాడు అని చెప్పేసిన వాక్యాలు చాలా వరకు నన్ను బలపరిచినాయి. ఇలాగా నేను అన్ని బానిసత్వం నుంచి ఆ ఎడిక్షన్ నుంచి నేను బయటికి రావడం అనేది జరిగింది. అక్కడతో ఆగల జీవితం. వాక్యాలు కొన్ని వాక్యాలు బలంగా పట్టుకున్నాయి. బైబిలు ఎంత ప్రేమిస్తుందో అంతే గద్దిస్తుంది. నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడో అంతే విధంగా గద్దిస్తాడు కూడా. నా తల్లి నన్ను ఖచ్చితంగా కొడుతుంది నేను తప్పు చేస్తే. ఆ రకంగా బైబిల్ కూడా బైబిల్ అంటే ఎవరు? దేవుని వాక్యము. యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు అని మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అలాగ నా జీవితంలో గద్దించడం మొదలెట్టింది వాక్యం. అంటే బైబిల్ చదివితే మారిపోతారంటే ఈ పాటికి మొత్తం పరిశుద్ధులు అయిపోవాలి అందరూ కూడా. సో బైబిల్ గద్దించడం మొదలెట్టింది. మారుమనసు పొందా, బాప్తీసం తీసుకున్నా, బట్ స్టిల్ లోకం లాగుతూ ఉంది. ఒకటేకి నేను నేర్చుకున్నది ఏంటంటే, బైబిల్ చదువుతూ ఉండాలి. వాక్యం మనకి ప్రతి ఒక్క రకమైన గైడెన్స్ ఇస్తుంది. వాక్యం ఏమైంది? పాదాలకు దీపమైంది. నేను వెళ్ళే మార్గాన్ని నాకు చాలా చక్కగా చూపించింది ఈ బైబిల్. చాలా చక్కగా చూపించింది. నేను వేసే ప్రతి అడుగు కూడా నాకు తప్పు అని చూపిస్తుంది, రైట్ అని చూపిస్తుంది. తప్పు అన్నప్పుడు అక్కడి నుంచి పక్కకు తప్పుకొని రైట్ వేలోకి వెళ్ళడం నేర్పించింది ఈ బైబిల్ నాకు. ఈ బానిసత్వం నుంచి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, నాకే ఉంది ఆ క్వశ్చన్. బైబిల్ ఒక్కటే నిన్ను దారి తప్పిస్తుందా? ఎందుకని ఇతర దేవీ దేవతలు నిన్ను దారి తప్పించలేరు అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. నాకు వచ్చింది ఆ క్వశ్చన్. అప్పుడు పుట్టిందే నాలో ఈ ఆలోచన, ఇతర గ్రంథాలు కూడా చదవాలి. దేవుడు అంటే యేసుక్రీస్తుని నేను గుడ్డిగా నమ్మేస్తే ఎట్లాగా? బైబిల్ నాకు ఒకటి నేర్పించింది,
నువ్వు నన్ను గుడ్డుగా నమ్మొద్దు, గుడ్డుగా అస్సలు నమ్మొద్దు. ప్రతిదాన్ని తట్టి తడిమి చూసి నేర్చుకో, తెలుసుకో, ఏది సత్యమో తెలుసుకో అని నాకు బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్పింది. అందువల్ల నేను మిగతా వాటి గ్రంథాలను కూడా చదవడం మొదలెట్టా. చదివిన తర్వాత ఒక దేవుడికి ఉండవలసిన లక్షణాలని చూసా. ఆ కంపారేటివ్ స్టడీలోకి వెళ్ళాను నేను. కంపారేటివ్ స్టడీకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకున్నా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే నిర్ణయం. చాలామంది అనుకుంటారు గుడ్డుగా నమ్మేశారు అని. గుడ్డుగా నమ్మల. నా తల్లిదండ్రులు యేసుక్రీస్తుని నమ్మారు కాబట్టి నేను యేసుక్రీస్తుని నమ్మాను అని అనట్లా. బిగినింగ్ అలాగే ఉంది, కానీ దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు నన్ను ఒక్కడిని ఎలా నమ్మితే సరిపోదు, నువ్వు అన్ని గ్రంథాలు చదువు, అప్పుడు నన్ను నమ్ము అని చాలా స్పష్టంగా బైబిల్ ద్వారా మాట్లాడాడు. అన్ని గ్రంథాలని నేను చదవడం, పరిశీలించడం నేర్చుకున్నా, క్వాలిటీస్ చూసా. అప్పుడు నాకు అర్థమైంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. ఈ యేసుక్రీస్తు నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. పాత రోత జీవితాన్ని తీసివేసి ఒక కొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నన్ను ఎక్కడో పెంట కుప్పలో ఉన్నవాడిని తీసుకొచ్చి మహిమా కిరీటం నా మీద పెట్టడానికి సిద్ధంగా ఉంచాడు. నన్ను అలా నిలబెట్టుకొని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా నేను ఎలా మారాను అని చెప్పా. ఇక్కడి నుంచి నేను చెప్పేది ఏంటి అంటే, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు అనేది చెప్తా. ఆ తాగుడు, ఆ బానిసత్వం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు నన్ను ఎంతోమందికి మాదిరిగా ఉంచడం అనేది చేశాడు. ఎడ్యుకేషన్ విషయంలో నేను ఫార్వర్డ్ వెళ్ళా. నేను యూకేలో ఉంటానని చెప్పా కదా, అంత ఈజీగా దేవుడు నాకు ఇవ్వాల. ఎట్లా వచ్చింది అంటే, నేను చదువుకునే సమయంలో ఆలోచనలు ఉండేవి, జీవితంలో పైకి ఎదగాలి. కానీ నా పాపపు జీవితం అలాగే ఉంది. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత అబ్రాడ్ ప్లాన్స్ వేసినప్పుడు 2 years నేను అబ్రాడ్ ప్లాన్స్ వేసా. 2 years బ్యాక్ వస్తుంది, ప్రాసెస్ ముందుకెళ్ళా. ఎందుకో నాకు తెలీదు, కానీ అదే సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఉంటుంది చూడండి, దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యంగా చేస్తాడు మన జీవితంలో. అది నా జీవితంలో చూశాను. నేను అది చూసినప్పుడు నాకు అర్థమైంది, నీ ప్రణాళిక ఉంది నా జీవితంలో. నువ్వు ఇదే జీవితంలో నువ్వు అబ్రాడ్ వెళ్తే నీ జీవితం నాశనం చేసుకుంటావు. కాబట్టి ఇక్కడే నువ్వు మారుమనసు పొందు, ఇక్కడే నువ్వు బాప్తీసం తీసుకో, ఇక్కడే నువ్వు నన్ను పరిపూర్ణంగా నమ్మి దేశం దాటు అని ఆ ఒక్క విధానంలో నన్ను నడిపించాడు. ఆ యొక్క ప్రణాళికలో ఎప్పుడైతే మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్నానో వితిన్ 2 monthsలో ప్రాసెస్ అంతా అయిపోయింది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను విదేశాలకు వెళ్ళడం జరిగింది. బైబిల్ చదువుతూ ఉన్నా. డాడీ ఫాదర్స్ లవ్ అంటారేమో దాన్ని, నాన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అని చెప్పేసి అని డాడీ అన్నారు. సొంత తండ్రి మీకు చెప్పారు? అది నా ఆలోచన కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా జీబీసీ కిరణ్ పాల్ అనే ఛానల్ నాది కాదు యాక్చువల్లీ, అది డాడీ అకౌంట్ స్టిల్. నేను యూట్యూబ్లో ప్రీచ్ చేస్తాను రా అని చెప్పేసి అని నాతో అంటే నేను ఆ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. డాడీ ఇంట్లో ఉండి సువార్త చేస్తూ ఉండేవారు యూట్యూబ్లో. సో అలా స్టార్ట్ అయింది ఈ జీబీసీ కిరణ్ పాల్ ఛానల్. సో అలాగా నేను యూకే వెళ్ళిన తర్వాత వాక్యం చదువుతున్నా, దేవుడు నాతో మాట్లాడిన ఆ టాపిక్ని నేను ఇది యూట్యూబ్లో చెప్పడం అనేది చేశా బిగినింగ్లో. అట్లాగా వాక్యం పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నా, వీడియోస్ చేయాలని ఆశ కలిగి ఉన్నా. డాడీ నన్ను వెనక నుంచి పుష్ చేయడం అలా. నేను అప్పుడప్పుడు ఆగిపోతూ ఉండేవాడిని, ఎంతకాలం అని చేస్తాం ఇది, వర్క్స్ చేసుకోవాలి, చదువుకోవాలి, యూట్యూబ్ని ఎలా రన్ చేస్తాము అని ఆగిపోయేవాడిని. కన్సిస్టెన్సీ ఉండేది కదా. డాడీ మెయింటైన్ కన్సిస్టెన్సీ. ప్రతి అడుగులో కూడా నేను ఒక స్టెప్ ఎదురుకెళ్తున్నానంటే డాడీ పుష్ చేయడం వల్లే, కానీ నా అంతటి నేను దేనిలోనూ అడుగు పెట్టలేదు. మరి దేవుడు, నేను ఇందాక ఒక మాట అన్నా, ఇంట్లో హెడ్ మారాలి అని ఎందుకన్నాను అని అంటే, ఇంట్లో హెడ్ మారితే వెనకాల ఉన్న మనం కూడా ఆ హెడ్ని అనుసరించి నడుస్తాము. దేవుడు మా డాడీలో అలా వర్క్ చేస్తూ డాడీ ద్వారా నన్ను సరి అయిన మార్గంలో పెట్టారనమాట. సత్యవాక్యము తెలుసుకోవడము, యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, అలా 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 ఈరోజు 45,000 మంది ఫ్యామిలీని దేవుడు నాకు ఇచ్చాడు యూట్యూబ్లో. ఆ రకంగా చాలామందికి నేను వాక్యాన్ని చెప్తూ ఉంటుంటే చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, అన్న మీ వాక్యం ద్వారా కొద్దిగా బలపడ్డా,
నిజమే కదా, నేను అసలు వర్తి అయినా ఈ సేవ చేయడానికి అని అనిపిస్తుంది. ఈరోజు ఎందుకో నాకు చాలా పెయిన్ అనిపించింది. మై పాస్ట్ లైఫ్ ఇస్ టూ వరస్ట్. అది గుర్తొచ్చినప్పుడు ఇటువంటి జీవితం నేను బ్రతికింది అని చాలా అంటే చాలా దుఃఖం వస్తుంది నాకు. బట్ ఒక వైపు నుంచి జీసస్ హీ స్పీకింగ్ విత్ మీ విత్ ఎ లౌడ్ వాయిస్, ఐ హ్యావ్ చూజన్ యూ. నేను నిన్ను ఎంచుకున్నా నా సేవ చేయడానికి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్, కంపేర్ విత్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. ఎందుకు నీ జీవితంలో పాపం ఏళ్తుందో చూద్దాం. నా జీవితంలో కూడా నాతో కంపేర్ చేసుకోవద్దు. అసలు నీ దగ్గర ఎంత పాపం ఉందో నా దగ్గర అంతే పాపం ఉంది. చాలా దుఃఖం వస్తుంది ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే. జనాలకి ఈ మధ్యన పాస్టర్స్, యూట్యూబర్స్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. నో, యూ షుడ్ నాట్ టేక్ అస్ యాజ్ ఇన్స్పిరేషన్, టేక్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద ఇన్స్పిరేషన్. జీసస్ చాలా బోల్డ్గా చెప్తున్నాడు, ఐ హ్యావ్ క్లెన్స్డ్ యూ విత్ మై బ్లడ్, రక్తంతో కడుక్కున్నా నిన్ను. దేవుని ప్రణాళిక నా జీవితంలో నేను ఇలా చూస్తున్నా. జాబ్ చేస్తూ, జాబ్ 10 hours, ట్రావెలింగ్ 2 hours, కుకింగ్ చేసుకోవాలి, అంట్లు కడుక్కోవాలి, వాషింగ్ మిషన్లో ఉంది కాబట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాం. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మిగతా టైం ఉంటుంది. ఈ టైమింగ్లో మళ్ళీ బైబిల్ స్టడీ, వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, చాలా అంటే చాలా స్ట్రగుల్గా ఉంటుంది. కానీ బట్ ఇష్టంతో చేస్తున్నా కాబట్టి. యూట్యూబ్లో మతోన్మాదుల గురించి కొన్ని కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా, ఎందుకని మీకు చేయాలనిపించిందండి? వాళ్ళని మార్చే సమయం దేవుడు వాళ్ళని మారుస్తాడు. నేను వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తాను. వాళ్ళంటే నాకు హేట్ లేదు, కాకపోతే తప్పు ప్రచారం బయటికి వెళ్తుంది వాళ్ళ వల్ల అని చెప్పేసి అని నేను వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలు చైతన్యంగా ఉండాలి, అన్ని గ్రంథాలని చదవాలి, చదువుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నేను నిన్న స్ట్రీట్ ప్రీచింగ్ చేసినప్పుడు కూడా నేను నా స్ట్రీట్ ప్రీచింగ్లో నేను చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మండి అని డైరెక్ట్గా చెప్పలా, బైబిల్నే చదవండి అని నేను చెప్పలా. మొదట మీ గ్రంథాలని చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత బైబిల్ని చదవండి, కంపేర్ చేయండి, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేవి మీరు చూడండి, ఆ తర్వాతే మీరు క్రీస్తుని నమ్మండి. ఇది ఎవ్వరూ బలవంతం పెట్టరు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ గ్రంథాలను కూడా మీరు చదవకపోతే నిజమైన దేవుని మీరు ఎలా తెలుసుకుంటారు? అసలు దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా తెలుసుకుంటారు? మన ఇండియాలో మన హైందవ సహోదరులైనా ముస్లిం సహోదరులకైనా సరే భక్తి ఎక్కువ. మన క్రిస్టియన్స్ కూడా అంత చేయరేమో, అంత భక్తి ఎక్కువ. నేనేమంటున్నానంటే, బైబిల్ క్రిస్టియన్స్ అనుకోండి, బైబిల్ చదవండి అని చెప్తా. క్రిస్టియన్స్కి కూడా నేను చెప్తాను కొంతమందికి, బైబిల్ ఒక్కటే కాదు ఇతర గ్రంథాలను కూడా చదవండి అని చెప్తా. అదేవిధంగా మన హైందవ సహోదరులు అయినా సరే ముస్లిం సహోదరులకైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మీ గ్రంథాలని పరిశీలన చేసి చదవండి, తర్వాతే బైబిల్ దగ్గరికి రండి. ఈ కంపారేటివ్ స్టడీ చేసినప్పుడు మీకు నిజమైన దేవుడు ఎవరనేది తెలిసిద్ది. గుండెల మీద చేసుకొని చెప్పమంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర, క్రిస్టియన్స్ దగ్గర 90% మంది దగ్గర బైబిల్ ఉంటుంది, 90% మంది దగ్గర. కానీ మన హైందవ సహోదరుల ఇంట్లో మనం గమనిస్తే బైబిల్ వాళ్ళ గ్రంథాలు కనిపించవు. పితృ పారంపర్యాచారాలు వీటిని అనుసరించి నడిచేస్తున్నారు. ఈ బుక్స్ కూడా చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే నాలెడ్జ్ పెరుగుతుంది. బైబిల్ కూడా చదివినప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది. ఆ కంపేర్ చేసినప్పుడు తెలుస్తుంది, దేవునికి ఉండవలసిన లక్షణాలు తెలుస్తాయి. అందుకనే నేను అంటాను, స్ట్రీట్ ప్రీచింగ్లో నేను చెప్పింది ఒకటే, మీ గ్రంథాలను చదవండి, తర్వాతే బైబిల్ని పుట్టుకోండి. ఇది తెలిసినప్పుడు ఏంటంటే మీకు సత్య మార్గం ఏదో తెలిసిద్ది అనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. కేవలం చైతన్యం తీసుకురావాలి. హైందవ సహోదరుల మీద నాకు అసలు ద్వేషమే లేదు, ప్రేమ. ఈ ప్రేమ నేను దేవుని దగ్గర నుంచి, యేసుక్రీస్తు దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి అనే మాట ఉంది. ఈ మాట ఏం చెప్తుందంటే, నన్ను నేను రక్షించుకుంటే సరిపోదు, నేను మంచి మార్గంలో వెళ్తే సరిపోదు, నాతో పాటు నా సహోదరులు కూడా మంచి మార్గంలో రావాలి. ఎదురుగా మంట ఉందండి, ఎవరన్నా వెళ్తారా డైరెక్ట్గా దానిలోకి? ఎందుకు? నిన్ను నువ్వు హామ్ చేసుకోవాలని చూడవు, పక్కకు తప్పుకొని వెళ్తాం. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అంటే, నీ పొరుగువాడు ఆ మంట వైపు వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పించాలి. అది రైట్ వే కాదు, మంచి మార్గం ఇది అని చెప్పేసి అని తప్పించాలి. ఈ విషయాల మీద నేను వాళ్ళకి ప్రేమతో చెప్తున్నా, మీకు ఎదురుగా మంట ఉంది, నడుస్తూ వెళ్తే దానిలో పడిపోతారు, కాబట్టి మీరు తప్పుకోండి, అక్కడి నుంచి పక్కకు రండి, మంచి మార్గంలో నడవండి, సత్య మార్గం ఇది, అటు వెళ్తే మీరు
కాలి మసైపోతారు అనే ఉద్దేశంతో నా పొరుగు వారిని ప్రేమిస్తున్నా కాబట్టి బైబిల్ నాకు అది నేర్పించింది కాబట్టి నేను వాళ్ళకి మంచి మార్గం అనేది తెలియజేయాలని చూస్తున్నాను, సత్య మార్గం. మాలాంటి యవనస్తులు ఇంకా వందల కొలది, వేల కొలది, లక్షల కొలది వస్తూనే ఉంటారు. ఇదివరకంటే రిటర్న్ కౌంటర్ వచ్చేది కాదు, ఇప్పుడు ఖచ్చితంగా రిటర్న్ కౌంటర్ వస్తుంది. సత్యాన్ని చూపించడం కోసం వస్తుంది, మీ మీద ద్వేషంతో కాదు. కాబట్టి పరిశోధించి పరిశీలన చేసి మీరు ఏదైనా సత్యాన్ని బయటికి తీసుకురావాలంటే తీసుకురండి, లేకపోతే మాలాంటి వాళ్ళు వందల కొలది వస్తారు. మీకు మ్యారేజ్ అయిందా బ్రదర్? అయిందన్న. మరి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉందా బ్రదర్? నా ఫ్యూచర్ ప్లాన్ అన్న, డాడీ ఒక నినాదం తీసుకున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే, అరే నేను కానుక తీసుకోను, ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా నేను కానుక తీసుకోను, చర్చిలో కూడా నేను కానుక తీసుకోదలుచుకోవట్లా, నేను నా సొంత కాళ్ళతో నేను కష్టపడతా, దాని మీదే నేను బ్రతుకుతా, సువార్త చేస్తా. ఇది డాడీ తీసుకున్న విధానం. నేను కూడా కొద్దిగా అదే దారిలో నడుస్తూ ఉంటా, మ్యాక్సిమం అదే దారిలో నడుస్తా. నేను ఇప్పుడు దాకా ఆ కానుకలు తీసుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే బిజినెస్ సెట్ చేయాలి, మంచిగా బిజినెస్ సెట్ చేయాలి, పరిచర్యని విస్తారంగా చేయాలి. రానున్న రోజుల్లో ఫ్యూచర్లో నా గురించి అంటే నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేస్తా. ఇంకా అబ్రాడ్లో జాబ్ విడిచిపెట్టేస్తారు? జాబ్ వదిలేసి నాకు దేవుడిచ్చిన పిలుపు ఇండియాలో పరిచర్య చేయాలి, బయట కాదు. విత్తిన చోట విత్తడం కాకుండా విత్తన చోట విత్తాలి అనేది నేను తెలుసుకున్నా. ఇంకా చాలామంది రక్షింపబడవలసిన వారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అపోస్తులైన పౌలుని ఎలాగైతే అన్యుల దగ్గరికి పంపించారో అదేవిధంగా నన్ను కూడా అన్యుల దగ్గరికి దేవుడు తీసుకొని రావడం అనేది జరిగింది. కాబట్టి ఫుల్ టైం మిషనరీకి నేను రావడం అనేది జరుగుతుంది. మేబీ చాలా తొందరలో ఉంది. దేవుణ్ణి అడుగుతున్నాను, మరి ఎప్పుడు రావాలి ఏంటి అనేది. ఆయనే మార్గాలు తెరుస్తారు. చర్చ్ కూడా ఒకటి కట్టా 1 year బ్యాక్. ఈ చర్చ్ కూడా ఎందుకు కట్టానంటే డిసైపుల్షిప్. బైబిల్లో మాట, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. దీనికంటే ముందు శిష్యులుగా తయారు చేయండి అని ఉంది, విశ్వాసులుగా కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో విశ్వాసులను ఎక్కువ తయారు చేస్తున్నారు కానీ శిష్యుల్ని తయారు చేయలేకపోతున్నారు. నేను చర్చ్ కట్టా, ఆ చర్చిలో విశ్వాసులకు కాదు శిష్యుల్ని తయారు చేస్తున్నా. దేవుడు నాకు ఆ కృపనిచ్చారు. ఆ చర్చ్ నుంచి ఆల్రెడీ ఒక కుర్రోడు రక్షింపబడ్డాడు, అన్యుడు, 20 సంవత్సరాలు, దేవుని నమ్మాడు. ఫస్ట్ బాప్తిస్మం అదే నా చర్చిలో. ఇప్పుడు తనే సండే స్కూల్ నడిపిస్తున్నాడు. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ అంటే బిజినెస్ మంచిగా సెట్ చేయాలి, వచ్చే అమౌంట్తో నేను పరిచర్య చేయాలి, ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా అనే నినాదం నాది. డాడీ నేర్పించారు నాకు అది. ఎందుకంటే డబ్బు వ్యామోహం పక్కకు తీసుకెళ్ళే అవకాశాలు ఉంటాయి, అదే దాన్ని మన దగ్గరికి తీసుకురాకుండా ఉంటే సరిపోద్ది కదరా అని అంటారు డాడీ. డాడీకి రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా దానిలోనే వెళ్తున్నా. మరి ఇప్పుడు దాకైతే దేవుడు నడిపించాడు మంచిగానే. నా ఉద్యోగం, నా జాబ్ అంతా బాగానే నడుస్తుంది, శాలరీ మంచిగానే వస్తుంది దేవుని కృప వల్ల. ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్న, నేను చర్చి కట్టించానన్నా కదా, అది దేవుడు నాకు సడన్గా ఆలోచన ఇచ్చాడు, నువ్వు చర్చి కట్టాలి అని. అప్పటికప్పుడు 14 లక్షలు అప్పు తీసుకొచ్చి చర్చి కట్టా. నాకు ఆ అప్పు కట్టడానికి 1.5 సంవత్సరం పట్టింది. దానికి వడ్డీ వేసి కట్టేసరికి 18 లక్షలు అయింది. దేవుని కృప బట్టి రూపాయి ఎక్కడా తీసుకోవాలా. ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశాను, ఇది ఎందుకు చెప్పాను అని అంటే, నా కష్టం అంతా కూడా నాది ఒక్కటే అన్న, డిసైపుల్షిప్ అనేది జరగాలి, శిష్యులు తయారవ్వాలి ప్రతి సంఘం నుంచి, వాళ్ళు బయటికి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఎంతోమంది శిష్యులు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనే ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశాను చర్చ్. ఏలూరులో జోనో ఈట్స్ అనే ఒక ఫుడ్ ట్రైలర్, అంటే ఫుడ్ ట్రక్ లాంటిది పెడుతున్నాము. వెస్ట్రన్ ఫుడ్, మేబీ బర్గర్స్, ర్యాప్స్ లాంటివి. సో ఆ బిజినెస్ని రన్ చేసుకుంటూ ప్రజెంట్ స్మాల్గా ఈ యొక్క పరిచర్య అంతా చేసుకుంటూ ఉందామనేది ఒక ఆలోచన ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనేది డిజైన్ చేపిస్తున్నా. ఆ ఫుడ్ డెలివరీ యాప్ కొద్దిగా డిఫరెంట్గా, ఉన్న జొమాటో, స్విగ్గీ లాగా కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. దాన్ని 2027 జనవరిలో నేను
లాంచ్ చేయబోతున్నా. వీటిని రన్ చేస్తూ సువార్త కూడా నడిపించాలి. ఎవరి దగ్గర చేయి జాపుకోకుండా కష్టపడి రూపాయిని సంపాదించుకొని ఆ వచ్చిన దాని నుంచే నేను తినడం అన్నా, నా పిల్లలన్నా, మా పేరెంట్స్ అయినా, అదేవిధంగా నా చర్చికి వచ్చే సంఘస్థులైనా సరే, సంఘం పరిచర్య అయినా సరే, ఏదైనా సరే ఆ వచ్చిన అమౌంట్ నుంచే మేము చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం అన్న.